వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి ముదిరాజ్. అసెంబ్లీలో కొనసాగిన బడ్జెట్ సమావేశాలు జనరంజకంగా లేదని విమర్శ. 75వ వసంతంలోకి అడుగుపెట్టిన మాజీ స్పీకర్ వాల్టాకు తూట్లు, నిద్రమత్తు వదలని మైనింగ్ శాఖ అధికారులు. నామ్కే మాత్రంగా ఫైన్ల విధింపు. పీడీఎస్ బియ్యం వేలం, రహదారుల వారోత్సవాల సందర్భంగా పలు సూచనలు. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. అపవాదును మూటగట్టుకున్న నవిపేట్ రెవెన్యూ అధికారులు. మధ్యాహ్నం పట్టివేత, గంటలోనే రిలీజ్. ఇదేమి మాయ అంటున్న మండల ప్రజలు. టోల్ ప్లాజా ఆధ్వర్యంలో జనవరి రహదారులపై ప్రయాణించే వారు నియమాలను పాటించాలి. టోల్ గేట్ నుండి బైక్ ర్యాలీ ద్వారా అవగాహన. ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి టోల్ ప్లాజా సిబ్బందితో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని వెల్లడి. బడ్జెట్ పద్ధతులను వివరించిన ఆర్థిక శాఖ మంత్రి. బడ్జెట్ నివేదికపై బీఆర్ఎస్ విసురులో. పేర్ల మార్పిడి తప్ప కొత్తదనం లేదని కవిత విమర్శ. అభివృద్ధి ప్రదాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బాన్స్వాడ నియోజకవర్గంలో సంబరాలు. అక్రమాలకు చెక్ పెట్టాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉండాల్సిన రెవెన్యూ సిబ్బంది లేకపోవడం, మండల కేంద్రానికి అధికారులు పరిమితం కావడం వల్ల దృష్టి సారించలేకపోతున్నారు నవిపేట్ అధికారులు. ఇదే అదునుగా చేసుకుని ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. ఉదయం పట్టుకున్న మొరం టిప్పర్లు మధ్యాహ్నానికి రిలీజ్ చేసిన ఘనత నవిపేట్ రెవెన్యూ అధికారులకు దక్కింది. నవిపేట్ మండలం కోస్లీ గ్రామంలో అక్రమంగా మొరం రవాణా చేస్తున్న 2 టిప్పర్లను ఆర్ఐ మోహన్ పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే పట్టుకున్న కొంత సమయానికే ఒక్కో టిప్పర్ కి 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించి తహసీల్దార్ ధన్వాల్ రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే నేషనల్ హైవే పనుల పేరుతో గుట్టలు తవ్వి మొరం అక్రమంగా గ్రామాల్లో విక్రయిస్తున్నారని గతంలో కోస్లీ గ్రామస్తులు పలుసార్లు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు గతంలో సైతం అక్రమ మొరం టిప్పర్లను సీజ్ చేశారు. అయితే పట్టుకున్న అక్రమ మొరం టిప్పర్లను గంటల వ్యవధిలోనే అతి తక్కువ జరిమానా విధించి వదిలివేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా అంటే అధికారులకు భయమా, ప్రేమనా అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక మైన్స్ శాఖ పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. వీరి పనితీరు నిద్రమత్తును తలపిస్తుంది. ఆ శాఖకి చెందిన అధికారులు అసలు మండలం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదేమి విడ్డూరం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారి అతి తక్కువ జరిమానాలు విధించి వాహనాలను వదిలివేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో మరి. మొన్న ఇసుక టిప్పర్ల విషయంలో సైతం ఇదే ఒరవడి కనబర్చారు. తహసీల్దార్ను మేనేజ్ చేస్తున్నారా, లేక రెవెన్యూ చట్టం ఇంతే అని ఉందా అని మండలంలో టాక్ మొదలైంది. తప్పు చేసినా పర్వాలేదు, ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారేమో. ఇలా జరిగితే మండల పరిధిలోని కొండలను పిండి చేస్తారు, వాగులను పూర్తిగా తోడేస్తారు. జర ఇద్దరు దేకో సాబ్ అంటూ ప్రజలు అభ్యర్థిస్తున్నారు. జాతీయ రహదారుల సేఫ్టీ వారోత్సవాలలో భాగంగా ఇందల్వాయి టోల్ ప్లాజా హతంగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. టోల్ ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్ పలువురు ఇందులో పాల్గొన్నారు. జాతీయ రోడ్డు వారోత్సవాలలో భాగంగా ఇందల్వాయి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో జనవరి 14వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జాతీయ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని పీఎం అనిల్ కుమార్ తెలిపారు. ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి టోల్ ప్లాజా సిబ్బందితో పాటు అధికారులు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి బైక్ ర్యాలీ ద్వారా డిచ్పల్లి మీదుగా రైల్వే స్టేషన్ నుండి సుద్దపల్లి సిఎంసి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నుండి ఇందల్వాయి టోల్ ప్లాజా వరకు జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో పాల్గొన్న ట్రాఫిక్ ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారులో వెళుతున్న ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించి వెళ్లాల్సిందిగా ఆయన ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఇందల్వాయి టోల్ ప్లాజా హతంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ అనిల్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ,
సిఐ మల్లేష్, ప్రాజెక్టు మేనేజర్ వీరబాబు, మేనేజర్ చలపతి, సేఫ్టీ ఆఫీసర్ సతీష్, రామారావు, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా ఉత్సవాలు జరుగుతూ ఉన్నవి. దానిలో భాగంగానే మేము ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రోడ్డు మీద లక్షల కొద్ది వాహనాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. దానివల్ల అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. మరి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే వాహనదారుడు ఉదాహరణకు బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడము, ఓవర్ స్పీడ్ నడపడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ నడవడం, తర్వాత వాహనాన్ని రాంగ్ సైడ్లో రావడము, ఇవన్నీ కారణాల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి వాహనదారుడు ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి వాహనం నడిపితే ప్రమాదం జరగకుండా ఉంటుంది. మరి కారు నడిపే వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ పెట్టుకోవాలి. అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు మనము అదే హెల్మెట్ పెట్టుకోలేదు, మన తలకి హెల్మెట్ ఉంటే కింద పడినప్పుడు మనకి దెబ్బలు తగలకుండా చిన్నప్పటి ఇంజరీస్తో మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బైక్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఈరోజు మనం చూసుకుంటే 77% వాహనాలు బైకుల ద్వారా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బైకులు నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని మీ ప్రాణాన్ని ప్రమాదం నుంచి కాపాడుకోవాలి. మరి అందరూ కూడా ప్రతి వాహనదారు కూడా మన వెంట వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరగకుండా మనం కాపాడుకుంటూ ఇతరుల ప్రాణం కూడా కాపాడాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపాంతరం చెందింది అని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వివరించారు. 2014లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యూపీఏ చైర్పర్సన్ సోనియా కృషి ఎంతో ఉందన్నారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ రూపొందించడం జరిగిందని చెప్పారు. బడ్జెట్ పద్ధతులను సమావేశంలో వివరించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పద్దుల వివరాలను వెల్లడించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో దేనికి ఎంత అనేది తెలియపరిచారు. 2,75,891 కోట్ల రూపాయలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్ల రూపాయల కేటాయింపు చేశారు. ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయల కేటాయింపు, పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్ల రూపాయల కేటాయింపు చేశారు. అలాగే వ్యవసాయానికి 19,746 కోట్ల రూపాయల కేటాయింపు, విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయల కేటాయింపు, వైద్య ఆరోగ్య రంగానికి 11,500 కోట్ల రూపాయల కేటాయింపు, టీఎస్పీఎస్సీ నిర్వహణ కోసం 40 కోట్ల రూపాయల కేటాయింపు, బీసీ సంక్షేమం 8,000 కోట్లు, బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1,546 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు, యూనివర్సిటీలో సదుపాయాలకు 500 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు, విద్యుత్ గృహజ్యోతికి 2,418 కోట్లు, విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు, మూసీ సుందరీకరణ అభివృద్ధికి 1,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. గౌరవ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశానికి స్వాగతం. మార్పును కోరుతూ స్వేచ్ఛ సాధించుకున్న తెలంగాణ ప్రజానికానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. భారత రాజ్యాంగ పీఠిక గుర్తు చేసుకుంటూ పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను, అవకాశంలోను, సమానత్వంలో చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మీ ముందుకు ఈ బడ్జెట్తో వచ్చాం. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాల కోసం ఆత్మార్పణ చేశారో వాటిని సాధించడం కోసం, వారి కలలను సాకారం చేయడం కోసం, వాటిని ఆచరణలోకి తీసుకొని రావటం కోసం ఈ సమావేశాల్లో మా కార్యాచరణ మీ ముందు ఉంచబోతున్నాం. కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనే నిరంకుశ విధానాలను ఎదిరించిన తెలంగాణ ప్రజలు
ఇప్పుడు నిజమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో మన చిరకాల ఆశలు ఆకాంక్షలు తీర్చుకోవటానికి ఇప్పుడు సరైన వేదిక ఏర్పాటైందన్న భావన కూడా తెలంగాణ ప్రజల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందరో యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూస్తున్నది. నేపథ్యంలో మనం ఈ స్వేచ్ఛ తెలంగాణలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టుకోవటం ఎంతో ఆనందకరమైన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులు, యువకులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. మీ నమ్మకాలు ఆలోచనలు అవుతాయి, ఆలోచనలు మీ పదాలు అవుతాయి, మీ మాటలు మీ చర్యలు అవుతాయి, మీ చర్యలు మీ అలవాట్లుగా మారుతాయి, మీ అలవాట్లు మీ విలువలు అవుతాయి, మీ విలువలు మీ విధిగా మారుతాయి అంటూ జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనేది మా కృతనిశ్చయం. అందుకు అనుగుణంగా మా హామీలు ఉండటం వల్లనే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతటి సాహసాన్నైనా చేస్తుంది, ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. ప్రజలకు నిజమైన ప్రతినిధులుగా మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగించడంతో ప్రారంభమైన మా ఈ ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. నిస్సహాయులకి సహాయం చేయటమే మా విధానం, ఇదే మా లక్ష్యం. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి ఈ ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామని అంటోంది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతోందని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత నిరుత్సాహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ దానికి నిధులు కేటాయించకపోవడమే కాకుండా కనీసం బడ్జెట్ లో ప్రస్తావించలేదని ఎండగట్టారు. ఆశా వర్కర్ల జీతాలను 18,000కు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని కూడా బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ పరిమితమైందని అన్నారు. జనరల్ గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళకి చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సెపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనారిటీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్ లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వేటిని కూడా బడ్జెట్ లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది.
అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా మహిళలకు, అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే 1,00,000 రూపాయలను 1 తులం బంగారం ఇస్తామని చెప్పినారు. అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్, ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది, కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు. అట్లానే షాదీ ముబారక్ 1,60,000 ఇస్తారని చెప్పారు, కనీసం అది మెన్షన్ చేయలేదు. ఆశా వర్కర్స్ ఉంటే మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాము, 18,000 జీతాలు ఇస్తామని చెప్పినారు, అది కనీసం మెన్షన్ చేయలేదు. కేటాయింపు చేయకపోయినా ఒక ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ను, చిత్తశుద్ధిని చెప్పేటటువంటి ఒక డాక్యుమెంట్ గా బడ్జెట్ ని చూస్తాం. కాబట్టి మరి ఆ యొక్క ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ప్రభుత్వం యొక్క ఆ కమిట్మెంట్ లోపించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించి కూడా సంపూర్ణమైనటువంటి అంశాలు. బాన్స్వాడలో ఘనంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. నియోజకవర్గ నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాన్స్వాడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మాజీ స్పీకర్, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నిరంతరం ప్రజల కోసం శ్రమించిన నాయకుడు, ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి అని ఆయన అభిమానులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి స్పీకర్ను గెలిచినటువంటి చరిత్రను తిరగరాసి మరి మొట్టమొదటిసారిగా బాన్స్వాడ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మా నాయకుడు, మరి ఆత్మీయులు, పెద్దలు, పూజ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి బాన్స్వాడ పట్టణంలోని బాన్స్వాడ పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా మరి వారు కేక్ కట్ చేసి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు, మరి ఇంకా చాలా సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతోని నిండు నూరేళ్లు మరి బాన్స్వాడ ప్రజలకు మరి ఎల్లవేళలా సేవ చేసే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తుల రద్దీతో, గోవింద నామస్మరణలతో లింబాద్రి గుట్ట మార్మోగింది. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం గోవింద గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. జిల్లా నుంచి కాకుండా నిర్మల్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తారు. కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే స్వామి అని భక్తుల నమ్మకం. భక్తులు మాట్లాడుతూ సౌకర్యాలు బాగున్నాయని, ఇక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తామన్నారు. కోరిన కోరికలు నెరవేరినందున మేము స్వామివారి దర్శనానికి వచ్చామన్నారు. అందరూ బాగుండాలి అని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ హరిబాబు పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి గోవింద గోవింద. నా పేరు సురేష్, మాది మెట్పల్లి, జైచాల్ జిల్లా. ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాం మేము దర్శనానికి. ఈ దేవుడు చాలా అద్భుతమైన దేవస్థానము, పురాతనమైన దేవస్థానము. ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ కోరిన కోరికలు తీరుతాయి. మేము రెగ్యులర్గా వస్తుంటాము, నెలకోసారి కానీ 6 నెలలకు, సంవత్సరం ఒకసారి కానీ వస్తుంటాము. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. అందరూ కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక్కడికి వచ్చిన భక్తులు. ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మాకు చాలా ఆనందదాయకరమైన విషయం.
ఇక్కడ భక్తులు కూడా చాలా సంతోషంగా వచ్చి సంతోషంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి పెద్ద దేవస్థానంగా ఇక్కడ పాదయాత్ర చేసి కూడా వస్తారు. 10-20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తారు భక్తులు అధిక సంఖ్యలో. సంవత్సరం ఒకసారి యాత్ర జరుగుతుంది ఇక్కడ గొప్ప విశేషంగా. 6 నుండి వస్తున్నాం, రెగ్యులర్ వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. దేవుడి మహిమ వల్ల ఇంకా రావాలనిపిస్తుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చెందితే బాగుంటుంది, ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. అంటే కొంచెం ఇంకా ఇంకొంచెం నీట్నెస్ ఉంటే బాగుంటుంది. నడుచుకుంటూ వస్తున్నాము. పింగళ నుంచి బస్సులు వచ్చినాము, అక్కడ నడుచుకుంటూ ఇక్కడికి వస్తే నెరవేర్చాలని సంకల్పంతో వస్తున్నాము. ఇక్కడ దేవుడు మొక్కులు నెరవేరుతున్నాయి కాబట్టి మేము కూడా ఒకటి మొక్కుకున్నాము. అందుకే నెరవేరింది. మేము బెల్లం పంచడానికి వచ్చినాము. ఏ మొక్కులు మొక్కినా ఈ దేవుడు తొందరగా నెరవేరుస్తాడు. అందుకని మేము అందరం ఎప్పుడు ఇక్కడికి వస్తుంటాం. ఓం లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో జాతరలు అవుతాయి, కానీ వారం మంచిగా స్పెషల్గా ఉంటుంది. దర్శనాలు బాగా జరుగుతాయి. వారం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అందరి కోరికలు నెరవేరుస్తున్నాడు దేవుడు కాబట్టి అందరూ చాలా బాగా వస్తున్నారు. ఎవరి కోరికలు నెరవేర్చినా కానీ అందరూ ఎవరి కోరికలైనా కానీ నెరవేరుస్తున్నాడు. మంచిగా దర్శనాలు కూడా బాగానే. ఫస్ట్ నుంచి ఏ ఊరికి వెళ్ళాను? మిట్పల్లి నుంచి ఔరంగాబాద్ పోయినాం. అక్కడ ప్రాపర్ మిట్పల్లి, ఇక్కడ మాకు షాప్ ఉంది అక్కడ ఔరంగాబాద్ లోపల. ఇట్లా అయితే మేము ఇప్పుడు దర్శనానికి వచ్చినాం. ఔరంగాబాద్కి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి. చాలా బాగుంది ఇక్కడ. కొంచెం వ్యవస్థ కూడా మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? ఏ సంవత్సరం వస్తాం సార్. వారం పిల్లలు కిడ్నాప్ అవుతున్నారని తల్లిదండ్రులు భయపడకూడదని ఏకేఎంఎస్ గ్రామ కార్యదర్శి సాంబయ్య తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలోని రేకులపల్లి గ్రామంలో ఏకేఎంఎస్ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు హెడ్ మాస్టర్ కు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఏకేఎంఎస్ గ్రామ కార్యదర్శి సాంబయ్య సూచించారు. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఏఐకేఎంఎస్ గ్రామ కార్యదర్శి సాంబయ్య తెలిపారు. రేకులపల్లి గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ ని కలిసి పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి తదితర వేషధారణలో చాలా మంది వస్తున్నారని, అవన్నీ సోషల్ మీడియా ద్వారా చూస్తున్నామని, అందుకనే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఏఐకేఎంఎస్ హెడ్ మాస్టర్లని మరియు తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండాల్సిందిగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశామని ఏఐకేఎంఎస్ గ్రామ శాఖ కార్యదర్శి సాంబయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ ఏఐకేఎంఎస్ కార్యదర్శి కారల్ మార్క్స్ నాయకులు గంగారాం దేవదాసు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కిడ్నాప్ జరగడం జరుగుతుందని చెప్పి సార్లకు ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చింది. ఏది ఏమన్నా అని సార్కి ఇన్ఫార్మ్ చేసినందుకు మార్క్స్ సార్ సహకరించిండు. చుట్టుపక్కల ఈ పెద్ద స్కూల్కు ఏంటంటే ప్రహరీ కూడా లేదు, ప్రహరీ కూడా మూత్రశాలలు లేవు. స్కూల్ పిల్లలకు సౌకర్యం 2-3 కరెక్ట్ లేక మేము సుగా మా చెవుదాకా తీసుకొని ఈ ముచ్చట అనేది మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి దిశగా సహకరిస్తాం, చెప్పగలుగుతాము అన్న విషయము మాట్లాడడం జరిగినది. ఏంటంటే ప్రహరీ గోడ లేక పిల్లలు బయటకు పోవడం జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు కార్లు వీళ్ళు కిడ్నాపర్లు ఏంటంటే యూపీ ఎంపీ నుంచో అస్సూరు చాక్లెట్ రూపంగానో ఏదో మాట ముచ్చట మాట్లాడి కిడ్నాప్లు జరుగుతున్నాయి కాబట్టి సార్కి వచ్చి కలవడం జరిగింది. హెడ్ మాస్టర్ సార్కు మాట్లాడి ఈ ప్రహరీ గోడ మూత్రశాలలు రేకులపల్లి హై స్కూల్కు కంపల్సరీగా కావాలి. ఈ ముచ్చట అనేది ఎమ్మెల్యే మన రేకులపల్లి ఎమ్మెల్యే సార్ మన భూపతి రెడ్డి గారి దగ్గర మేము కొండపోతాము. రావడానికి మేము కలిసి ఈ ముచ్చట. ఆక్స్ఫోర్డ్ హై స్కూల్ మరియు జిఆర్ఎం సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు జరిపి టూత్ పేస్ట్లను అందజేశారు.
పట్టణంలోని ఆక్స్ఫోర్డ్ హై స్కూల్లో జిఆర్ మెమోరియల్ సొసైటీ మరియు ఆక్స్ఫోర్డ్ హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్ట మరియు పట్టణ వాసులకి ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీ వాసులు మరియు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మహిళలు, పురుషులు తమ దంత మరియు కంటి సమస్యలను పరీక్షించుకున్నారు. ఈ శిబిరంలో ప్రముఖ దంత వైద్యులు జమాల్పూర్ రాజశేఖర్ అలైక్య దంత పరీక్షలు నిర్వహించగా డాక్టర్ ప్రజ్ఞ వల్లూరు కంటికి సంబంధించిన సమస్యల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో తొలుత పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు అలాగే కాలనీ వాసులకి వివిధ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈసారి పట్టణ వాసులకు కూడా కలిపి ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం జిఆర్ఎం సొసైటీ అధ్యక్షులు మూడాల నరేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందిన తర్వాత వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో ఉత్తమ గ్రేడ్ పొందిన విద్యార్థులకు సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి వివిధ సందర్భాల్లో సన్మాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపారు. చదువులో ఆటంకం కలుగుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, పుస్తకాల వితరణ కూడా చేస్తుంటారని, కార్యక్రమాలను తన పెన్షన్ డబ్బుల నుంచి కేటాయించి నిర్వహిస్తుంటారని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన 20వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ ఆక్స్ఫోర్డ్ పాఠశాల స్థాపించిన నుండి నేటి వరకు విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా చక్కటి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం అభినందనీయమని, ఈ రోజు ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఎల్లమ్మగుట్ట ప్రాంతవాసులకి, పట్టణవాసులకు నిర్వహించడం ఆనందదాయకమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అలేఖ్య దంత సమస్యల పట్ల విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. దంత సంరక్షణ చేసుకునే విధానాలను తెలియజేశారు. డాక్టర్ ప్రజ్ఞ వల్లూరు కంటి సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ కళ్లను సరియైన అవగాహనతో జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే కంటి సమస్యలు రావని, దానికి చేయాల్సిన విధానాలని ఆమె తెలియజేశారు. ఆక్స్ఫోర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ మామిడాల మోహన్. ఈరోజు మా పాఠశాలలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో మా కాలనీ వాసులకి, నిజామాబాద్ ప్రజలకి, మా విద్యార్థులకి ఉచిత దంత వైద్య మరియు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. సుమారుగా ఒక 300 మంది వరకు ఈరోజు ఈ శిబిరంలో చికిత్సలు చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కార్పొరేటర్ న్యాలం రాజు గారు వచ్చారు. అలాగే డాక్టర్ ఆలేఖ్య, డాక్టర్ రాజశేఖర్ గారు దంత వైద్యాన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళ పరీక్ష చేస్తున్నారు. అట్లాగే డాక్టర్ ప్రజ్ఞ గారు అయ్యప్ప కంటి ఆసుపత్రి, వారు ఈరోజు కంటికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. సో మా పేరెంట్స్, లోకల్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు, తర్వాత చాలామంది కాలనీ వాసులు, నిజామాబాద్ పట్టణం నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 3 నెలలకు ఒకసారి మేము నిర్వహిస్తూ ఉంటాం. తదనంతరం కూడా మళ్ళీ నిర్వహించే కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకొని కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వివిధ పార్టీల నుండి వలసలు భారీగా పెరుగుతున్నాయి. బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. బాన్స్వాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో 150 మంది వివిధ పార్టీల కార్యకర్తలు ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ మన రాష్ట్రానికి వచ్చి ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారని అన్నారు. ఈ పార్టీకే 2 పథకాలు అమలు చేస్తున్నామని, మరో 2 పథకాలు ఈ నెలలోనే అమలు చేయడానికి కృషి జరుగుతోందని, మరో 2 పథకాలు కూడా అమలు చేసి చూపిస్తామని అన్నారు. స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రకటించింది కాబట్టి 6 గ్యారెంటీలు తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మాది. ఒక్క రూపాయి తీసుకోకుండా, పక్షపాతం లేకుండా, ఎవరైతే గరీబులున్నారో, నిరుపేదలున్నారో, భూమి లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లు జాగా ఇప్పించి వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఇల్లు భూమి ఉన్నది, ఇల్లు మేము కట్టుకుంటాం అంటే ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఈ సంతోషాన్ని తట్టుకోలేక ఇక కొత్త కొత్త మాటలు మాట్లాడుతారు. కాబట్టి నేను ఒక్కటే మరి సోమేశ్వరం గ్రామ ప్రజలకు, రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 100కు 100% మీరు కోరుకున్నారో, మాకు ఈ క్రషర్స్ తోని మాకు ఇబ్బంది అవుతుందని మీరు కోరుకున్నారో,
ఖచ్చితంగా మీ వెంట ఉండి ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మీ గ్రామానికి ఎవరికైతే గరీబులకు ఇల్లు రాలేవో వాళ్ళకు ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం తెలియజేసి ఇల్లు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ మీరు చెప్పిన స్కీములు అన్ని బొద్దగొట్టి ఎగ్గొట్టిరో మేము 6 గ్యారెంటీలు పక్కగా చేసి మా రైతులను గాని మా ప్రజలను గాని కాపాడుకుంటామని 9 సంవత్సరాలుగా తమ భూమిపై కబ్జా చేసిన విషయంపై పలుసార్లు పోలీస్ స్టేషన్లో కోర్టును సైతం ఆశ్రయించారు నిజామాబాద్ కు చెందిన ఆయిషా ఫాతిమా. చివరకు అధికారులు స్పందించి కబ్జాకు గురైన స్థలాన్ని సర్వే జరిపి హద్దులు పాతారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు వివరిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి శివారులో గల భూమి పట్టాదారు ఆయిషా ఫాతిమా లోకయుక్తకు ఫిర్యాదు చేసింది. లోకయుక్త నుండి ప్రత్యేక టీం నిజామాబాద్ కు 2 సార్లు వచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఆర్డీఓ, నార్త్ తహసీల్దార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, మండల సర్వేయర్, డిపిఓ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో దిగారు. పట్టాదారు ఆయిషా ఫాతిమా 2 ఎకరాల 11 గుంటల భూమిని డిజిటల్ కొలతలతో కబ్జాలకు గురవుతున్నటువంటి భూమిని సైతం కొలిచి 2 ఎకరాల 10 గుంటల భూమిని కొలిచివ్వడం జరిగింది. ఈ యొక్క డిజిటల్ కొలతలతో పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని అధికారులు పట్టేదారు ఆయిషా ఫాతిమాకు తెలిపారు. పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరుగుతుందన్నారు. ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా తమ భూమి కబ్జా చేసిన విషయంపై పలుసార్లు పోలీస్ స్టేషన్లో కోర్టును సైతం ఆశ్రయించానని ఆయిషా ఫాతిమా తెలిపారు. తనకు చెందిన భూమి అని కోర్టు సైతం చెప్పడం జరిగిందన్నారు. అయినప్పటికీ కబ్జాదారులు మాత్రం తమ భూమి కబ్జా చేసి నానా హంగామాలు సృష్టించారని ఇట్టి విషయంపై లోకయుక్తలో ఫిర్యాదు చేసినప్పటికీ 2-3 సార్లు నిజామాబాద్ కు తమ భూమికి వచ్చి చూడడం జరిగిందని, చివరకు పరిష్కారం దొరికిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్టీఓ, ఏడీ నార్త్, ఎంఆర్ఓ, టీపీఓ అధికారులు రోజంతా భూమిని డిజిటల్ సర్వేతో కలిసి భూమిని సర్వే చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క భూమి ఆయిషా ఫాతిమాకు చెందినటువంటిదని సర్వేలో తేలిందన్నారు. అనంతరం అధికారులు హద్దులు పాతివ్వడంతో ఆయిషా ఫాతిమా హర్షం వ్యక్తం చేశారు. जाके मैं कंप्लेंट दी तो आज इतने साल 2017 में दी थी, तो आज कलेक्टर साहब को और लोग आरडीओ सार, एमआरओ सार, एडी साहब को वहाँ से लेटर आने से आज कोर्ट से मेरे को सर्वे हो गया और 9 साल के बाद मेरे को इंसाफ मिला और लोकयुक्त सर्वे भी मेरे फेवर में आ गया. जो भी वो सईद, लतीफ़, अहमद, रुबीना बेगम, रुखिया बेगम, ये मुनवर, ये सब लोग मेरे ज़मीन में कब्जा करे बोल के मालूम हो गया. आज सर्वे सबके सामने, मीडिया वाले के सामने मैं सर्वे कराई. 214 सर्वे नंबर मेरी ज़मीन के हद्दुलू पूरा बता दिए और कलेक्टर साहब का, एडी साहब का, आरडीओ साहब का और एमआरओ साहब का, एमआरओ साहब के सर्वे सर का जितने भी आए थे उनका शुक्रगुजार हूँ. मैं पुलिस डिपार्टमेंट का शुक्रगुजार करती हूँ क्योंकि मेरे आज इंसाफ मिला. 9 साल के बाद मेरे को आज इंसाफ मिला क्योंकि लोकयुक्ता साहब, जज साहब का भी मैं शुक्र अदा. జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి స్వగృహంలో జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి, జిల్లా ఒలింపిక్ అసోసియేటెడ్ ఉపాధ్యక్షులు గాధారి సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవరెడ్డి, బొబ్బిలి నర్సయ్య, సెపక్ తక్రా రాష్ట్ర అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో బాగుండాలని, సెపక్ తక్రా మరియు వాలీబాల్ కు సంజీవరెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. మున్ముందు క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఈగ నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాలరెడ్డి, మార్చిన్, కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ కుమార్, మోపాల్ ఎంపీటీసీ ముత్తెన్న గోపాలరెడ్డి, సయ్యద్ నవనీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు మార్చి 3న నిర్వహిస్తున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు దీకొండ యాదగిరి చెప్పారు. నిజామాబాద్ నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో శనివారం పద్మశాలి సంఘం నేతలు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దేకొండ యాదగిరి మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలపరిమితి కోసం మార్చి 3న సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పద్మశాలి సంఘం సలహాదారులు డాక్టర్ సత్యనారాయణను ఎన్నికల అధికారిగా నియమించినట్టు పేర్కొన్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు మొత్తం 21 పదవులకు ఎన్నికలు జరుపుతామన్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న స్క్రూటినీ, 18 నుంచి 19వ తేదీ వరకు ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణకు నామినేషన్లు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2354 మంది ఓటర్లు ఉన్నారని యాదగిరి వివరించారు. జిల్లా సంఘంలో ఉన్న వ్యక్తిగత సభ్యులతో పాటు 297 గ్రామ సంఘాలు, 81 దర్ప సంఘాలు నామినేట్ చేసిన సభ్యులు మార్చి 3వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గాం హనుమాన్లో సలహాదారులు రాపెల్లి గురుచరణ్, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, సంఘం ప్రతినిధులు లక్కవత్రి దేవిదాస్, పోతుల నారాయణ, ఏముల సూర్యప్రకాష్, కొండ గంగాచరణ్, చింతల గంగాదాస్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 2644/99 సంఘానికి గత కార్యవర్గం యొక్క కాల పరిమితి ముగిసినందున మరి వచ్చే 3 సంవత్సరాల కాల వ్యవధి కోసం ఎన్నికలు నిర్వహించడానికి డాక్టర్ సత్యనారాయణ అన్మోల్ గారిని నియమించడం జరిగింది. వారు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సంఘానికి 2354 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 834 మంది సభ్యులు వ్యక్తిగతమైన సభ్యులు, మిగిలిన 1520 సభ్యులు మరి డెలిగేట్ సభ్యులుగా మరి ఉన్నారు. వీరందరూ ఏదైతే ఎన్నికల తేదీ 3/3/24 నాడు నిర్వహిస్తున్నారో వారందరూ తప్పక హాజరై మరి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటున హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఏదైతే ఎన్నికలకు వచ్చే ముందు వారు మరి సంఘంచే జారీ చేయబడిన ఐడెంటిటీ కార్డు కానీ, అదేవిధంగా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఆధార్ కార్డు కానీ, మరే ఇతర ధృవీకరణ పత్రం కానీ తమ వెంట తీసుకొని వచ్చి ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి ఈ ఎన్నికల షెడ్యూల్కు మరి నామినేషన్ 14/2 నుంచి 16/2 వరకు మరి ఉంచడం నిర్ణయించడం జరిగింది. 16/2 4 గంటల వరకు మరి నామినేషన్ పత్రాలు మరి ఆయన స్వీకరించడం జరుగుతుంది. నామినేషన్ పత్రాలు కూడా మరి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు ఉన్నారో వారి దగ్గర నుంచి మరి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఓటర్ లిస్టు కాపీలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. దాన్ని కూడా వారు నిర్ణయించిన ధరకు మరి చెల్లించి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి స్క్రూటినీని 15/2 తారీఖు నాడు 4 గంటల వరకు మరి వారు సమర్పించిన నామినేషన్ పత్రాలను మరి స్క్రూటినీ చేయడం జరుగుతుంది ఎన్నికల అధికారి ద్వారా. మరి ఏదైతే విడ్రాయల్ ఉందో బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని జిల్లా అధ్యక్షుడు దినేష్ తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలిచే సేవాలాల్ జయంతిని అధికారికంగా జరపాలనే నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకోవడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ సంతోషం వ్యక్తం చేశారు. గావ్ చలో అభియాన్ సంతృప్తికరంగా కొనసాగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర నాయకుల బస్సు యాత్ర త్వరలో ఉంటుందని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారి కుటుంబాల వద్దకు వెళ్లడం జరుగుతుందన్నారు. లోక్సభ టికెట్ దరఖాస్తు పొందే బాధ్యత తమకు లేదని తెలిపారు. ఇన్ఛార్జ్ నియామకం జరపలేదని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో కొందరు ప్రెస్ మీట్లు పెడుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత పోరు ఏర్పడింది అంటే దాన్ని దాటవేసేందుకు ప్రయత్నం చేశారు. కొందరు ఎలాంటి కార్యక్రమాలకు పురిగొల్పుతున్నారని చెప్పారు. భారతీయులందరికీ కూడా ఆరాధ్య గురువైన బంజారా దేవుడు సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అఫీషియల్ హాలిడే చేయమని చెప్పి మన నిజామాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు పార్లమెంట్లో 20 మంది ఎంపీలతోని వారు పెద్ద ఎత్తున మొదటి నుంచి పార్లమెంట్లో డిమాండ్ చేయడం, జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం, దాన్ని పురస్కరించుకునే ఈరోజు నేను సోషల్ మీడియాలో కానీ మిగతా దాంట్లో చూసడం జరిగింది. మంత్రి గారు
సెలవు దినంగా ప్రకటిస్తున్నామని చెప్పి, అలాగే సేవలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో వచ్చే సంవత్సరంగా కడతామని చెప్పి, ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు సేవలాల్ మహారాజ్ గారి గురించి వారి జయంతిని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధనంపూర్ అరవింద్ గారి డిమాండ్ మేరకే ఈ యొక్క కార్యక్రమం తెలియజేసుకుంటూ ప్రకటించే ఏదైతే సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతం చెప్తూ, ఆ నిర్ణయంలో ధనంపూర్ అరవింద్ గారి యొక్క పాత్ర 20 మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలు తీసుకొని శివసేన, ఇండిపెండెంట్, బహుజన్ సమాజ్ పార్టీ, బీజేపీ, అలాగే ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అందరి సభ్యుల యొక్క పార్లమెంట్లో పెద్ద ఎత్తున దాని మీద మూవ్మెంట్ చేయడం, దాని భాగంగానే ఈరోజు అది కార్యరూపత దాల్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ వచ్చే 60 రోజులకు ఒక కార్యాచరణ పెట్టుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున అందరం కూడా పల్లెకు పోదాం, బస్తీ బాట పేరుతోని గ్రామాలలో, పట్టణాలలో నరేంద్ర మోడీ యొక్క కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ బూత్ ప్రక్షాళన, అలాగే పట్టణ ప్రముఖులను నియమించుకోవడం, అక్కడున్న శక్తి కేంద్రాలను గట్టి చేసుకోవడం, మొన్న 5వ తారీఖు నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. దాన్ని 12వ తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది. ఇది రెండవ సబ్జెక్ట్. మూడవది, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 5 క్లస్టర్ల కింద ప్రతి 3 పార్లమెంట్లకు 3 నుంచి 4 పార్లమెంట్లకు ఒక బస్సు యాత్ర తీయబోతుంది. ఆ బస్సు యాత్ర మీద కూడా రేపు నిర్మల్ క్లస్టర్ ఏదైతే ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఉందో ఆ క్లస్టర్ మీటింగ్ నిర్మల్లో పెట్టడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మాజీ స్పీకర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొతంగల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే కొత్తపల్లిలో సైతం టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తూ పోచారం శ్రీనివాసరెడ్డికి చరవాణిలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు సార్. కొత్తపల్లి గ్రామం తరపున నేను మాజీ సార్ నేను కొత్తపల్లి క్యాంప్ లక్ష్మారెడ్డిని సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికీ సార్. నేను అశోక్ రెడ్డి మాట్లాడు సార్. అశోక్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనంతరం కొత్తపల్లి టీఆర్ఎస్ శ్రేణులు పురిచెర్ల అప్పిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే కొత్తపల్లి మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుప్పాల సైదయ్య కొత్తపల్లి క్యాంప్, దేవునిగుట్ట తండా,
అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు స్వీట్లతో పాటు బిస్కెట్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, కొత్తపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు కోటగిరి సుదర్శన్లు మాట్లాడుతూ రైతుల పాలిట లక్ష్మీపుత్రుడు, పేదల హృదయంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఉన్న నాయకుడు అన్నారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి బాన్స్వాడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ హామీద్, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచిసిద్దు, పొతంగల్ విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతేశ్వర్ పటేల్, డైరెక్టర్ విజయ్ పటేల్, ఎంపీటీసీలు సాయిలు, కేశవ వీరేశం, అనంత విఠల్, ఫారూక్, మాజీ సర్పంచ్లు పత్తి లక్ష్మణ్, సిరిగిరి సాయిబాబా, కోటగిరి మండల ఉపాధ్యక్షులు బీరాములు, కోటగిరి పార్టీ అధ్యక్షులు అనిల్ కులకర్ణి, బీఆర్ఎస్ నాయకులు గడ్డం అశోక్ రెడ్డి, మెగావత్ పుండలిక్, రేణి సాయిలు, ఇట్టె బాలయ్య, అగ్గు హనుమాన్, జుబేర్, నజీర్, దయానంద్, విజయ్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసన సభాపతి గారు, అలాగే మా బాన్స్వాడ ముద్దుబిడ్డ, రైతుల పాలిట లక్ష్మీపుత్రుడు, పేదల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఏకైక మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం. మాకు 100 ఏళ్లు ప్రసాదించి మా ప్రజాసేవకు అంకితం కావాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని మా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. జై తెలంగాణ! పోచారం సీనన్న నాయకత్వం! పోచారం సీనన్న నాయకత్వం! పోచారం సీనన్న నాయకత్వం! జై తెలంగాణ! కొత్తపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి, తాజా బాన్స్వాడ ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మా కొత్తపల్లి గ్రామం తరఫున కూడా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. చాలామంది మేధావులు ఎంతోమంది ఉంటారు. మనిషి ఎంతకైనా ఎదగచ్చు, కానీ మనసు మాత్రం ఎదిగేది అది మన పిఎస్ఆర్కు మాత్రమే సాధ్యమని కూడా ఈరోజు మా గ్రామం నుంచి గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆయనకు ఎక్కడ ఉన్నా ఆయన నియోజకవర్గం మీద, ప్రజల మీద ఉన్నంత అభిమానము రైతుల మీద కానీ జనాల మీద ఉన్నా కానీ ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానము ఎవ్వరికి ఉండదు. కాబట్టి అతను మా గ్రామం తరపు నుంచి, మా కార్యకర్తల నుంచి కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖంగా నిండు నూరేళ్ళు జీవించాలని మా గ్రామం తరపు నుంచి కూడా మేము ఈరోజు ఆ భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నాము. చాలామంది ఉంటారు, కానీ సమస్యలు వచ్చినప్పుడు ఒక్క ఫోన్ కానీ ఒక్క సమస్య నోటీసులో పెడితే ఆ సమస్య జనాలది కాదు, ఆ సమస్య నాది అని చెప్పేసి ఆ సమస్యని వెంటనే స్పందించినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అని కూడా ఈరోజు గర్వంగా చెప్తున్నాము. మొన్న గతంలో కూడా చాలామంది ఆయన స్పీకర్గా చేస్తే ఆయన ఓడిపోతారు అనేసి చాలామంది చెప్పారు. కానీ ఈరోజు చరిత్రని తిరగ రాసినటువంటి పీడీఎస్ బియ్యాన్ని వేలం నిర్వహించారు అధికారులు. బోధన్లో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని వేలం పాట నిర్వహించారు రెవెన్యూ అధికారులు. బోధన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ సమక్షంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాధర్ మాట్లాడుతూ 2022 సంవత్సరంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుని జప్తు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సరఫరాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు జప్తు చేసిన 416 క్వింటాళ్ల 60 కిలోల రేషన్ బియ్యం వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. 7గురు ఆసక్తి కనబరిచి వేలంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. వేలంపాటలో పాడిన ధరల వివరాలు జిల్లా కలెక్టర్ సరఫరాల శాఖ అధికారులకు పంపించి వారి సూచన మేరకు పీడీఎస్ బియ్యాన్ని వేలంపాటలో దక్కించుకున్న వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. నయాబ్ తహసీల్దార్ రాజశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరుణ్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు జిల్లా పౌర సరఫరాల అధికారి మరియు అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో గత 2 సంవత్సరాల కింద పీడీఎస్ రైస్ బియ్యము అక్రమంగా రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ 6A కేసు ఫైల్ చేస్తూ అట్టి బియ్యంను కస్టోడియన్గా మనకు ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బోధన్ మండలంలో ఈ బహిరంగ వేలము తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బహిరంగ వేలంలో మనకు ఈరోజు 7గురు సభ్యులు మనకు పాల్గొనడం జరిగింది. వారి యొక్క
డిమాండ్ డ్రాఫ్ట్ ప్రకారం 10,000 రూపాయలు మనకు జమ చేశారు. అందులో భాగంగా ప్రతి ఒక్క క్వాంటిటీని మనము ఏకే రైస్ మిల్ పెట్టాము, ఎక్కడెక్కడ వాళ్ళకు భద్రత ఉంచామని వారికి చెప్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర ఏదైతుందో ఆ ధరకు అనుగుణంగా వాళ్ళు ఈ యొక్క వేలంలో పాల్గొంటూ అత్యధికంగా ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళ యొక్క సమాచారం సేకరించి వాళ్ళకి సంబంధించిన డీటీని కూడా కలెక్ట్ చేస్తూ జిల్లా పౌర సరఫరాల అధికారి గారికి కన్ఫర్మేషన్ కోసం రాసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాతనే అట్టి స్టాక్ను వారికి అప్పజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వేలంలో గవర్నమెంట్ నిర్దేశించిన ధరకు అనుగుణంగా వారి సమక్షంలోనే వాళ్ళ శాంపిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ శాంపిల్స్ ప్రకారం వాళ్ళు చూసి వారి యొక్క డిమాండ్ను చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారము జిల్లా సరఫరాల అధికారి గారికి లేఖ రాస్తూ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఆ యొక్క స్టాక్ను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. శ్వాసతోనే ధ్యాస మనిషిలోని దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం కోసం ఎంతో దోహదం చేస్తుందన్నారు. నవీపేట్ మండలం జన్నెపల్లి గ్రామంలో ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో నవీపేట మండలం మాస్టర్లచే సమావేశం ఏర్పాటు చేశారు. జన్నెపల్లి గ్రామంలో ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో నవీపేట మండలం మాస్టర్లచే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి హాజరయ్యారు. నవీపేట మండలంలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల నిర్మాణం గురించి చర్చించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలని, విస్తృతంగా పిరమిడ్లు నిర్మించాలని, ప్రతి ఇంటికి కరపత్రాలను పంచాలని అన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుకాళ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నవీపేట మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయడానికి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సుకాల లక్ష్మణ్, పిరమిడ్ మాస్టర్ గురడి దేవదాసు, దాసరి రాజు, జన్నెపల్లి రాజు మాస్టర్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నవీపేట్ మండలం జన్నెపల్లి గ్రామంలో ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరం వ్యవస్థాపకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ సార్ గారి ఆధ్వర్యంలో నవీపేట్ మండలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో నవీపేట్ మండలంలో ప్రతి గ్రామానికి ఇంటింటికి పిరమిడ్ శక్తి, ధ్యానం, శాకాహారం గురించి వివరించడం కొరకు అందరినీ సమాయత్తం చేయాలని, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఈ విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయించి మరి ఈ మండలం అంతా మరి లక్ష్మణ్ సార్ గారి ఆధ్వర్యంలో పాంప్లెట్ల పంపిణీ కానీ, శాకాహార ర్యాలీలు నిర్వహించడం కానీ, అదేవిధంగా ధ్యాన సప్తాహాలు నిర్వహించడం కానీ, పిరమిడ్లను నిర్మించడం మరి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరి బోధన్ నియోజకవర్గం నవీపేట మండలంలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని విస్తృతంగా ప్రచారం నిర్వహించడం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యాన ప్రచార రథంచే మరి ఈ మండలంలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఈ మండలం మొత్తం ధ్యాన మండలంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా మరి జరగాలని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మాస్టర్లు సహకరించి పత్రిజీ గారు చెప్పినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు పయనించి వారు విశ్వ కళ్యాణం కొరకు అయితే ఏదైతే చేశారో మరి ఒక పిరమిడ్ మాస్టర్గా మనందరి బాధ్యతగా తీసుకొని ఈ విశ్వ కళ్యాణాన్ని మనమందరం ముందరికి తీసుకెళ్దాం. శ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు లక్ష్మణ్, నేను రిటైర్డ్ గెజిటెడ్ మాస్టర్ని. గతంలో నాకు ఒక యాక్సిడెంట్ ద్వారా ఈ ధ్యాన ప్రచారం అయింది, మొత్తము తగ్గిపోయింది. అయితే నేను గతంలో ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. ఆర్మూర్లో రిటైర్ అయిపోయాను. కానీ అందరూ ఇక్కడ చాలామంది నా శిష్యులు ఉంటారు. నవీపేట మండలంలో దాదాపు అన్ని విలేజ్లో నా స్టూడెంట్లు ఉన్నారు. అయితే ఇక్కడ ధ్యాన ప్రచారం చేద్దాము, పత్రిజీ చెప్పిన ధ్యాన ప్రచారము, సద్యాన సాంగత్యము, తర్వాత స్వాధ్యాయము, శాకాహారము అనే దాన్ని స్లోగన్ తీసుకొని పిఎస్ఎస్ఎం ఇచ్చిన పిలుపు మేరకు సాయి కృష్ణారెడ్డి మన జిల్లా అధ్యక్షులు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు నేను సాయశక్తుల ఇక్కడ నా సమయాన్ని కేటాయించి మ్యాక్సిమం నవీపేట మండల్ మొత్తం అన్ని విలేజ్లు తిరిగి ప్రతి విలేజ్లో అన్ని ఇండ్లలో ధ్యానులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధ్యాన ప్రచారం చేస్తాం, ధ్యాన ప్రచారం పంపిస్తామని చెప్తున్నారు. కాబట్టి దాన్ని పట్టుకొని నేనే స్వయంగా డ్రైవ్ చేసినా పర్లేదు, ప్రతి విలేజ్లో ప్రతి గడపకి ధ్యాన ప్రచార కరపత్రాలు పంపి
పంపిణీ చేసి అందరినీ ధ్యానం చేస్తామని. విద్యా సంవత్సరం దగ్గర పడటంతో పలు పాఠశాలలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు వీడ్కోలు పలుకుతున్నారు. ఇన్నాళ్లు కలిసి ఉన్నవారు పరీక్షల అనంతరం తిరిగి పాఠశాలకు రారని వారితో ఉన్న ప్రేమ ఆప్యాయతలను నెమరు వేసుకున్నారు. బోధన్ పట్టణంలో శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని 9వ తరగతి విద్యార్థులు నిర్వహించారు. 10వ తరగతి సర్టిఫికెట్లు పెట్టుకోవడానికి ఫైల్స్ బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. విరంచి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోంపల్లి మాధవి లత విద్య ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని, రాముడు తల్లిదండ్రులకు ఏ రకంగా గౌరవం ఇచ్చాడు, గురువులను ఏ రకంగా గురుదక్షిణ కార్యక్రమం చెల్లించాడు పిల్లలకు వివరించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గౌరవించాలని, మన కోసం కష్టపడేటువంటి తల్లిదండ్రులను ఎప్పటికీ మరువరాదని, గురువులను మనము మంచి మార్గంలో ఉండి భవిష్యత్తు మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఈ యొక్క ఆశయాలను మనం నిలబెట్టాలని ఆమె ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ వార్షిక నివేదికను సభలో తెలియజేశారు. కిందటి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు 10కి 10 పొందిన వారి తల్లిదండ్రులకు 2700 రూపాయల నగదు బహుమతిని ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో చెప్తాడు, ఏమయ్యా నేర్చుకున్నావా నువ్వు చదువు అంటే, చదివాను నాయన, చదువంతా చదివాను. ఏం చదివాను? చదువులోని సారాంశమంతా చదివానన్నాడంట ప్రహ్లాదుడు. అంటే మీకున్న లెసన్స్లో, మీకున్న టెక్స్ట్ బుక్లో చాప్టర్స్ అవి నాన్న మీరు తిరగేయవలసింది. మీ చాప్టర్స్ ఎందుకున్నాయి, ప్రతి సబ్జెక్ట్లో ఏం నేర్పిస్తున్నాయి, అవి మీరేమి నేర్చుకోవాలని ఆ పుస్తకాలు మీ నుంచి కోరుకుంటున్నాయి. ఇప్పుడు ఒక చెట్టు తెస్తాము, ఒక మామిడి చెట్టు వేస్తాము. మన మామిడి చెట్టు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? మామిడి పండు. ఎలా ఉండాలనుకుంటున్నాం ఆ పండు? మామిడి చెట్టు వేసినంత మాత్రాన మామిడి కాయలో ఉత్తమ మామిడి పండు వస్తే సరిపోదు. మనకు తీయగా అనిపించి తినగలిగేలాంటి పండు రావాలి, అవునా వద్దా? ఎస్. అలాంటి మామిడి పండు సపోజ్ పుచ్చు పట్టింది అనుకో, మనకి పనికొస్తుందా? అంటే దాని అర్థం ఏంటి? పుచ్చు పట్టకుండా, పురుగు పట్టకుండా, ఎవరు కొరికియ్యకుండా తీయగా ఉంటూ ఒక మామిడి పండు మనకు కావాలి అంటే మీరు కూడా అవే పండ్ల లాంటి వాళ్ళే కదా రేపొద్దున. అంటే మీలో పుచ్చు పట్టకూడదు, మీకు పురుగు పట్టకూడదు, అది కొరికెయ్యబడకూడదు, తీయగా ఉండి ఎవరెవరికి ఉపయోగపడాలి? అది వేసిన విత్తనం వేసిన వ్యక్తికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అపవాదును మూటగట్టుకున్న నవిపేట్ రెవెన్యూ అధికారులు. మధ్యాహ్నం పట్టివేత, గంటలోనే రిలీజ్. ఇదేమి మాయ అంటున్న మండల ప్రజలు. టోల్ ప్లాజా ఆధ్వర్యంలో జనవరి రహదారులపై ప్రయాణించే వారు నియమాలను పాటించాలి. టోల్ గేట్ నుండి బైక్ ర్యాలీ ద్వారా అవగాహన. ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి టోల్ ప్లాజా సిబ్బందితో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని వెల్లడి. బడ్జెట్ పద్ధతులను వివరించిన ఆర్థిక శాఖ మంత్రి. బడ్జెట్ నివేదికపై బీఆర్ఎస్ విసురులో. పేర్ల మార్పిడి తప్ప కొత్తదనం లేదని కవిత విమర్శ. అభివృద్ధి ప్రదాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బాన్స్వాడ నియోజకవర్గంలో సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.